భారతదేశంలో సామాజిక సమానత్వానికి మార్గం వేసిన మహనీయుడు. విద్య హక్కు అందరికీ అనే మహదాలోచనను పరిచయం చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఏప్రిల్ 1827 11న మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిరావు ఫూలే బాల్యంలోనే కుల వివక్షను అనుభవించారు. కాని ఆయన చదువును వదలకుండా జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నించారు. ఆ కాలంలో స్త్రీలకు విద్య అవసరం లేదనే తప్పుడు నమ్మకాన్ని ఛేదిస్తూ 1848లో తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఇది భారతదేశంలో మహిళా విద్య కోసం జరిగిన విప్లవాత్మక మార్పుకు తొలి అడుగు. ఫూలే కేవలం విద్యావేత్తే కాదు, గొప్ప ఉద్యమకారుడు. సమాజంలో కుల వివక్షను నిరసిస్తూ అణగారిన వర్గాలకు హక్కులు కల్పించేందుకు సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దళితుల హక్కుల కోసం పోరాడారు. అధిక వర్గాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, శ్రమ జీవుల దుస్థితిని తెలియజేస్తూ గులాంగిరి అనే ప్రఖ్యాత పుస్తకాన్ని రచించారు. ఆయన రచనలు, ఉద్యమాలు భారతదేశ సామాజిక వ్యవస్థను మార్చడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. మహిళా సాధికారత, వితంతు వివాహాలకు మద్దతు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాటం, ఇలా అనేక రంగాల్లో ఆయన ప్రభావం చూపించారు. నవంబర్ 1828న మహాత్మా ఫూలే కన్నుమూశారు. కానీ వారి ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికీ మిలియన్ల మందికి మార్గదర్శకంగా నిలిచాయి. సమాజంలో సమానత్వం ఉండాలి, అందరికీ విద్య హక్కు అందాలి. ఇదే జ్యోతిరావు ఫూలే గారి మహోన్నత సందేశం. జై జ్యోతిరావు ఫూలే.